అసలు ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నేను మొన్నే వచ్చిన ప్రత్యూష కేసు గురించి చేయాలనుకున్నాను. సుప్రీం కోర్ట్ అనేది ఫైనల్ తీర్పు మొన్నిచ్చింది. అంటే ఆ తీర్పులో ఏమి చేంజ్ పెద్దగా ఏమీ లేదు. ఆ వీడియో చేయాలనుకోని ఇంకా నేను మొత్తము ఆ రీసెర్చ్ చేస్తున్న ఆ టైంలోనే అన్నమయ్య జిల్లాలో మదనపల్లి అనే గ్రామంలో మళ్ళీ ఇదొకటి 7 ఏళ్ల పాపని అదే ఇంటి ఎదురుగా ఆ పాప ఇంటి ఎదురుగా ఉన్న ఒక కులవర్ధన్ అనే వ్యక్తి తీసుకొనెళ్ళిపోయి ఆ పాపని చాలా దారుణంగా చంపేసాడు. అంటే ఆ విజువల్స్ కూడా మనం చూడలేం. ఒక 7 ఏళ్ల చిన్నారి పాపని అవయవాలు విరిచేసి ఒక డ్రమ్ములో పెట్టి చంపేసాడు. అంటే ఆ 7 ఏళ్లుగా ఆ పాపను వాడు చూస్తూ ఉన్నాడు కూడా. చిన్నప్పటి నుండి. అంటే వాళ్ళ ఇంటి ఎదురుగే కదా ఉంది. అలా ఎలా చంపాలనిపించిందో ఆ విజువల్స్ కూడా మళ్ళీ మనకే అంత బాధగా అనిపించేటప్పుడు అదే ఇంటి ఎదురుగున్న ఆ పేరెంట్స్‌కి ఇంకెంత బాధగుంటది. న్యాయం అయితే జరిగింది. చాలా వేగంగానే న్యాయం జరిగింది. న్యాయం అంటే ఆ పేరెంట్స్‌కైతే న్యాయం జరగనట్టే అనుకుంటా. ఎందుకంటే ఆ పాపను మళ్ళీ వారికి తిరిగి తెచ్చి ఇవ్వలేరు కదా! ఇప్పుడు ఏం చేసినా సరే పోలీసులవని, గవర్నమెంట్ అవ్వని, అది ఎవరు చేసినా సరే అప్పుడు ఆయన అక్కడ చనిపోయారు. ఎలా చనిపోయారనేది మాత్రం ఇప్పటికి తెలీదు. ఆయన ఒక చెరువులో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడనుకోని మనకు విజువల్స్ బయటకొచ్చాయి. అలాంటి ఒక ఆలోచన వచ్చిందంటే, అంటే ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయినా సరే, ఆ వ్యక్తి వల్ల బాధించబడ్డ వ్యక్తి ఎవరు? చిన్న పిల్ల. ఇలాంటి ఆలోచనలు అసలు ఎందుకొస్తున్నాయి? 7 ఏళ్ల పాపని అలా చంపాలనుకుని ఆ వ్యక్తికి ఆ ఆలోచన ఈ భూమి మీద పుట్టడం వల్లొచ్చిందా? ఐ మీన్ మన ఇండియాలో ఉండడం వల్లే వచ్చిందా? ఇదే పని వేరే ఎక్కడ చేయాలన్నా చాలా చాలా భయపడతారు. కానీ ఇంత సింపుల్‌గా ఇప్పుడు నేను 'ప్రత్యూష' గారి గురించో లేకపోతే ఈ పాప గురించో ప్రియా అనే అమ్మాయి చిన్న పిల్ల. వీళ్ళ గురించో కాదు. అసలు కరెక్ట్‌గా మాట్లాడాలనుకుంటే ఇండియాలో ఉన్న సిస్టమ్ గురించే మాట్లాడాలి. ఇప్పుడు 'ప్రత్యూష' గారు ఉన్నారు. ఆవిడ చనిపోయి 2026కి కరెక్ట్‌గా 24 ఇయర్స్ అయింది. ఒక 24 ఇయర్స్ తర్వాత అది కూడా ఆమేం చిన్న ఫ్యామిలీ కాదు. ఇప్పుడు హీరోయిన్‌గా వచ్చేసారావిడ. వాళ్ళ అమ్మగారు 24 ఇయర్స్ కష్టపడ్డారు. అంత పెద్ద కుటుంబాలకే అలాగ జరుగుతుంటే, ఇప్పుడు ఈ పాప చాలా అంటే వాళ్ళు మధ్య తరగతి కుటుంబాలు. ఇతను చనిపోయాడు కాబట్టి పర్వాలేదిప్పుడు. ఒకవేళ ఇది చేసింది నిజంగా ఒక పెద్ద తలకాయ ఎవరైనా అయ్యుంటే? ఇప్పుడు 'ప్రత్యూష' గారి కేస్ కూడా ఏదో ఒకటి వస్తది, ఏదో ఒకటి వస్తది. అదెప్పుడో నేను పుట్టినప్పుడు జరిగిందది. దాని ఫైనల్ యొక్క తీర్పు అది మొన్నొచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళు ఉండేటప్పటికి కూడా ఇండియాలో ఎందుకు ఇంత లేట్ అవుతుంది? మొన్నే ఏదో ఒక ముంబైలో ఒక మనిషి చనిపోయేటప్పుడు ఆ ఫ్లైఓవర్ కూలిపోయేదో అతనికి 5,00,000 ఇచ్చారు ఆ ఫ్యామిలీకి. అదే మన ఇండియన్ అమ్మాయి అమెరికాలో చనిపోయేటప్పుడు అక్కడ జరిగిన న్యాయం అది అమ్మాయి చనిపోయేటప్పుడు అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ నవ్వాడని ఆ అమ్మాయిని ఆ మృతదేహాన్ని చూస్తూ, ఈ అమ్మాయికి పెద్దగా వాల్యూ లేదు. ఈ అమ్మాయి చావుకి అనుకోని నవ్వాడని, అది చేసింది మళ్ళా అలా నవ్విందెవరు? అక్కడ అమెరికాలో ఉన్న ఒక కాప్. ఒక పోలీస్ ఆఫీసర్ నవ్వితేనే అమెరికా గవర్నమెంట్ అతని పైన చాలా సివియర్‌గా పనిష్మెంట్ తీసుకుంది. అతనికి ఫైన్ విధించింది. ఆయన్ని జాబ్ నుండి తొలగించి వేరే జాబ్‌లో వేయించింది. పైగా ఆ అమ్మాయికి 260,00,00,000 కింద నష్టపరిహారం చెల్లించారు. ఎవరు? అమెరికన్ గవర్నమెంట్. అది కూడా ఇండియన్స్ కొందరు మాత్రమే ఫైట్ చేస్తే అక్కడ. అమెరికాలో ఎంతమంది ఇండియన్స్ ఉంటారు? జస్ట్ అక్కడ కూడా మళ్ళీ అక్కడ చేసింది ఆ పోలీస్ ఆఫీసర్. ఒక పోలీస్ ఆఫీసర్ తప్పు చేస్తేనే ఆ దేశంలో అంతలా రియాక్ట్ అయితే 260,00,00,000 దగ్గర ఆ అమ్మాయికి నష్టపరిహారం కింద ఇచ్చారు. కానీ ఇక్కడ మన ఇండియాలో ఆయన ఏమి తప్పు చేయలేదు. ఒక అనకూడదు. గవర్నమెంట్ చేసిన తప్పు వల్లే కదా! ఫ్లైఓవర్ కూలిపోయి ఆయన మీద పడిపోయి ఆయన చనిపోయాడు. దానికి ఆయనకి 5,00,000 ఇచ్చి సరిపెట్టేసారు. కానీ అది కట్టిన వ్యక్తి పైన ఎన్ని ఫైన్‌లేసారో తెలుసా? కోట్ల ఫైన్‌లేసారు. ఆ బ్రిడ్జ్ ఎవరైతే కట్టారో అతని పైన మళ్ళీ కోట్ల ఫైన్‌లేసారు. వాళ్ళకి కోట్లలో ఫైన్‌లేసి చనిపోయిన వ్యక్తికి 5,00,000 ఇచ్చేసారు. ఇదంతా మన ఇండియాలోనే జరుగుతది ఇలాగ. ఇప్పుడు ప్రత్యూష కేస్ కూడా అనకూడదు. ఒక్కొక్కసారి వీళ్ళు గాని అక్కడ చనిపోయుంటే అక్కడ గవర్నమెంట్ అయినా సరే వీళ్ళకి న్యాయం జరిగేదేమో. ఇండియా గవర్నమెంట్ ఏ న్యాయం జరగట్లేదు.
ప్రత్యూష గారు చనిపోయిన తర్వాత 24 ఇయర్స్ వాళ్ళ అమ్మగారు కష్టపడి కోర్టుల చుట్టూ తిరిగితే అనకూడదు వాళ్ళు ప్రత్యూష గారు అసలు ఈ ఫీల్డ్‌లోకి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ అమ్మాయికి డబ్బు అవసరం. అమ్మాయికి కాదు వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఈ ప్రియ గారు ఈ ప్రియ అనే చిన్న పాప ఎంత వయసుందో, ఆ పాప వయసు అంతప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోయేటప్పుడు ఈ అమ్మాయి ఎలాగైనా సరే నా ఫ్యామిలీని నేను ఆదుకోవాలనుకోని ఒక దృఢ సంకల్పంతో ఈ సినిమాలోకొచ్చేసి సినిమాల్లో నిలదొక్కుకుంటే, ఆ అమ్మాయి సంపాదించిన డబ్బు మొత్తం 24 సంవత్సరాలు ఈ ఈ వీళ్ళ అమ్మగారి కోర్టుల చుట్టూ తిరగడానికే అయిపోయింది. ఈ అమ్మాయి చుట్టూ కూడా చాలా పెద్ద కథ నడిచింది. 24 సంవత్సరాలా? నా కూతురిని ఒకరు చంపేశారు అనుకోని న్యాయం అడగడానికి వెళ్తే 24 సంవత్సరాలు ఆ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మగారిని కోర్టుల చుట్టూ తిప్పించుకొని, పోనీ ఫలితం ఏమైనా దక్కిందంటే అది లేదు. ఒక అంటే ఎవరైతే ప్రత్యూష గారిని ప్రేమించారో, ఆ ఒక్క అబ్బాయి పైనే అయిపోయింది కేస్ మొత్తం. కానీ ఈ కేసులో అప్పుడు అంటే మనకి కేసు ఇప్పుడు కాదు. అంటే 2002 అనేటప్పుడు అప్పుడు సోషల్ మీడియా అసలు చాలా చాలా తక్కువే. అయినప్పటికి కూడా కొన్ని సాక్ష్యాలు దొరికాయి. దాని మీద కూడా ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇదనే కాదు అక్కడ 'సుశాంత్ సింగ్ రాజ్‌పుత్' అవని అంటే ఇవన్నీని ఎందుకంటే చెప్తున్నాను. ఇవన్నీ కేవలం ఇండియాలోటే ఇలా జరుగుతాయి. వేరే ఏ దేశంలో కూడా ఇలాగ జరగవు. ఒక్క పెద్ద మనిషి ఉంటే చాలు అదంతా ఆగిపోద్ది. ఇప్పుడు 'ప్రత్యూష' కేస్ కూడా మన సీఎం ఇప్పుడు 'చంద్రబాబు' గారు ఉన్నారు కదా! అప్పుడు కూడా ఆయనే ఉన్నారు. అంటే 'ప్రత్యూష' గారు చనిపోయేటప్పుడు. ఆయన హయాంలోనే ఇది జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ అమ్మగారు ఆయన్ని అడగని రోజంటూ లేదు. ఇప్పుడు ఆయన ఉండేటప్పుడే ఈ తీర్పనేది ఫైనల్‌గా సుప్రీం కోర్ట్ మనం ఇచ్చింది. ఆయనకి అంటే హైకోర్ట్ నుండి ఆయన పెట్టుకున్నారు. 6 ఏళ్ల నుండి 2 ఏళ్ళు తగ్గించారు. ఇప్పుడేమో అది తగ్గించలేదు. పోలీసులు మీరు లొంగిపోవాలనుకోని చెప్పారు. అయిపోయింది. ఇంతకు మించి మరి ఈ కేసును మళ్ళీ ఎప్పుడు కూడా మరి పొడిగించరు. మరి మాట్లాడరు. అయిపోయింది. ఇక్కడికి క్లోజ్. ఆ అమ్మాయిని మీరు ఇప్పటి వరకు తెలుసుకొనుండుంటే ప్రత్యూష కేసు ఆ రోజు డ్రింక్ ఈయన కలిపేసి ఇచ్చాడు. ఇద్దరు పురుగుల మందు తాగారు. ఆ రోజు ఏంటి జరిగిందంటే అసలు హాస్పిటల్‌లో ఈ ప్రత్యూష గారు ఎవరైతే ప్రేమించారో అంటే వాళ్ళిద్దరూ కలిపి పురుగుల మందు తాగితే, ఆ ఇద్దరు హాస్పిటల్‌లో చేరితే, ఆ అబ్బాయిని కలడానికి అందరూ వెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కానీ ప్రత్యూష గారిని కలడానికి మాత్రం వీళ్ళ పేరెంట్స్ ఒక్కరిని కూడా అలౌ చేయలేదు లోపలికి. ఎందుకంటే చెప్పారు. మోసం చేసుకున్నారు సంథింగ్ ఏదో అని ఆ బట్టలు మార్చాలి. మీరు బట్టలేమైనా ఉంటే ఇవ్వండి అనుకోని. వీళ్ళు బట్టలు తెచ్చి ఇచ్చారు. అయిపోయింది. అయినా సరే పంపించలేదు. చాలా టైం తర్వాత పంపించారు. పంపించేసరికి వీళ్ళ పేరెంట్స్ చూసారు. ఆ అమ్మాయి ఒంటి పైన కొన్ని ఘాట్లున్నాయి. అది పాయిజన్ తాగితే రాదు కదా! ఎవరో అత్యాచారం చేశారనుకోని ఈవిడ ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. అది తిరగ తీసుకెళ్ళి ఆయన పైన పెట్టేసారు. పోనీ ఆయనే చేసాడనుకుందాం. ఆయన ప్రేమించాడు, పెళ్లి చేసుకోమని చెప్పడానికెళ్ళాడు. ఆయనకి అంటే 'ప్రత్యూష' గారు సినిమాల్లోకెళ్ళడం నచ్చలేదు. అలా చేయడం నచ్చలేదు. ఓకే. ఇవన్నీ అనుకుందాం. బట్ ఇక్కడ ఆయన ఒక్కరే చేయలేదు. ఒక ఇద్దరు, ముగ్గురు కలిపి చేశారనుకోని, ఇక్కడ ఆయన ఒక్కరే చేయలేదు. ఇది ఒక్కరు చేసిన పని కాదు. ఇద్దరు, ముగ్గురు కలిపి చేసుండే పని అనుకోని, అక్కడ పోస్ట్‌మార్టం జరిగిన తర్వాత వచ్చిన రిపోర్ట్‌లో కొందరు చెప్పారు. మరి ఆయన్నొక్కడిని పట్టుకొనెళ్ళేసి మీరు ఇన్ని రోజులు గడిపేసి ఇప్పుడయిపోయింది అనుకోని అనేస్తే ఎలాగా? అంటే ఇండియాలో ఎందుకు న్యాయం జరగదు ఎప్పుడు కూడా? అంటే ఇక్కడ లూప్ హోల్ ఎక్కడుంది? కోర్టులల్ల అంటే మన సిస్టమ్‌లోట, మన మనుషుల్లోట, మిగతా దేశాల్లో ఉండే భయం గాని ఇక్కడెందుకు లేదని? మరి పెద్ద పెద్ద వాళ్ళకి న్యాయం జరగకపోతే ఒక చిన్న, చిన్న ఇన్సిడెంట్ చాలు. అంటే ఒక 10,00,00,000 ఉన్న వ్యక్తి, ఒక 10,00,000 ఉన్న ఫ్యామిలీని ఏమైనా చేసేయవచ్చు అనుకునే ధైర్యాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఇస్తున్నట్టు అయిపోతుంది. అంటే జీవితంలో మనం ఒక వీడియో చేసాం, ఒక సంఘటన జరిగింది, వీడియో చేసాం, చెప్పేసాం, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజుకి మర్చిపోతున్నాం. మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. మళ్ళీ వీడియో చేస్తున్నాం మళ్ళీ. అంటే ఇది రిపీటెడ్‌గా ఈ సైకిల్ అలాగే జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆయన చనిపోయాడు గాని, ఆ కులవర్ధన్ అనే కానీ ఇప్పుడు ఆ పాపని ఎవరు తెస్తారు? మళ్ళీ రేపొక సంఘటన. మళ్ళీ ఒక పాప చనిపోద్దనుకో. మళ్ళీ ఇంకెవరో వాడిని అంటే గవర్నమెంట్ చంపేసిందనుకో. అంటే ఒక మనిషి యొక్క ఆలోచనని గవర్నమెంట్ పూర్తిగా అందరి దగ్గరికెళ్ళి మార్చలేదు. ఇప్పుడు బెట్టింగ్ అయితే బ్యాన్ చేసింది కానీ ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఆడుకునే ఉంటారు. గవర్నమెంట్ ఎక్కడి వరకు చేయగలదో అక్కడి వరకే చేయగలదనుకుని కూడా చాలా సందర్భాల్లో మనం విన్నాం. కానీ అదే గవర్నమెంట్ కూడా కొన్ని దగ్గరలేటి 90% నాకు తెలిసి తప్పే చేస్తుంది. అసలు అక్కడ కరెక్ట్‌గా ఉంటే కదా మిగతాదంతా మారుతది. అసలు ఈ ఆలోచన రాకుండా ఉండాలంటే ఏ చర్యలు తీసుకోవాలనేది దాని గురించి కదా ఆలోచించాలి.
మరీ దారుణం. ఒక చిన్న పాపను అలా చంపేయడం అనేది అవయవాలు విరిచేసి, డ్రమ్ములో నొక్కేసి చంపేయడం. ఫైనల్‌గా నేనేం చెప్పాలనుకుంటానంటే, ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే, అలాగని మగ పిల్లల పైన ఏం జరగట్లేదని కాదు. ఎవరైనా సరే, మగాళ్ళవని, ఆడవాళ్ళవని, ఒకరిని చంపాలన్నా, ఒకరిని ఇలా చేయాలన్నా, బలాత్కారం చేయాలన్నా, అసలు ఏది ఆ ఆలోచన రావాలంటేనే భయం పుట్టాలి. ఒకవేళ జరిగిన తర్వాత అది పెద్దవాడైనా సరే శిక్ష పడుతుంది. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందనే ఆలోచన, నమ్మకం కూడా మన ఇండియాలో రావాలి ప్రతి పౌరుడికి. అలా చెయ్యాలి. అది జరుగుతదా? లేకపోతే జరగదా? ఇలా మాటలే మిగిలిపోతాయా? ఏదైనా కొంచెమైనా మార్పొస్తదా? అసలు ప్రజల్లో మనకు మన గవర్నమెంట్ ఉంది అనే ఆలోచన చాలా గట్టిగా, బలంగా ఉండాలి. అలా ఎవరికీ లేదు. అక్కడ చంపిన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళైతే చాలు ఇక్కడ ఇటువైపు భయపడిపోవడమే. అరే! గట్టిగా ఒక పెద్ద వ్యక్తి తప్పు చేస్తే మనం గట్టిగా ప్రశ్నించలేము కూడా. అలా గవర్నమెంటే చేసేస్తుంది. ఏం చెప్పాలి? ఇప్పుడు 'ప్రత్యూష' గారిని ఆవిడ చనిపోయేటప్పుడు నాకు పెద్దగా ఊహ కూడా లేదు. ఆవిడ కొన్ని సినిమాలు చూసిన తర్వాత పాపం ఇంత మంచి ఆవిడ చనిపోయారే అని వినడమే. కేసుంది, కేసుంది, కేసుంది. అయిపోయింది కేసు. ఏమీ జరగలేదు. అంటే దేశంలో మంచి మంచి వాళ్ళకి ఎందుకు మంచిగా జరగదో అర్థం కాదు. ఇప్పుడు ఆ పాప ఓకే గైస్.